ఈ లోకానికి ఇంతవరకు కని విని ఎరుగని స్టెప్లను పరిచయం చేశాడు. తన సాంగ్స్ మరియు డాన్స్లతో ప్రజల హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు. తాను సంపాదించిన 100 కోట్లను అనేక ఆశ్రమాలకు, పేదలకు దానంగా ఇచ్చేవాడు. ఇంత పేరు మరియు డబ్బు సంపాదించినా సరే అతనిది చిన్నపిల్లల మనస్తత్వం. ఇతని అమాయకత్వాన్ని కొందరు ఆసరాగా తీసుకుని ఇతన్ని పరోక్షంగా అనేక సార్లు వేధించేవారు. తన తండ్రికి తల్లి విడాకులు ఇవ్వడం వల్ల మైకేల్ జాక్సన్కి కొంత స్వేచ్ఛ లభించింది. మైకేల్ జాక్సన్ 40వ సంవత్సరంలో కూడా ఒక మాట అనేవారు, నా తండ్రి అంటే నాకు ఇప్పుడు కూడా భయమే, కానీ తానిప్పుడు చాలా మారిపోయాడు. ఇప్పుడు తాను ఒక ఏజ్డ్ పర్సన్. తానిప్పుడు తన మనవళ్లతో మనవరాలతో ఆడుకోవాలని ఎంతో ముచ్చట పడతాడు. కాలం ప్రతి ఒక్క దానికి సమాధానం ఇస్తుందంటే బహుశా ఇదేనేమో మరి. జాక్సన్ 5 గ్రూప్లో మైకేల్ జాక్సన్ ప్రధాన ఆకర్షితుడిగా ఉండేవాడు. ఈ 5గురు పగలు రాత్రి అని తేడా లేకుండా కఠోరంగా ప్రాక్టీస్ చేసి అనేక స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చేవారు. తర్వాతి కాలంలో తానొక డబ్బు సంపాదించి పెట్టే యంత్రంలా తనకు ఎలాంటి వ్యక్తిగత స్వేచ్ఛ లేదని తెలుసుకున్న